వెల్కమ్ వెల్కమ్ ఎక్స్ప్రెస్ రాజా. వాట్ ఎన్ ఎనర్జీ, చాలా కలర్ఫుల్ గా ఉంది. భయ్యా ప్లేస్ లేక ఇక్కడ కూర్చోబెట్టారా లేకపోతే ఇక్కడైతేనే కరెక్ట్ అని కూర్చోబెట్టారా? అవునా, పెద్దవాళ్ళని మధ్యలో కూర్చోబెట్టారా? డౌట్. ఓకే, అందరు స్టూడెంట్సేగా? అలాగే ఉన్నారు ఆల్మోస్ట్. వెరీ గుడ్, వెల్కమ్. ఫోన్ లో ఉంటుంది ఫోటో గ్యాలరీ, పరిగెడితే కరుగుతుంది క్యాలరీ, ఫస్ట్ కు వస్తుంది శాలరీ. ఎక్స్ప్రెస్ రాజాలో మనందరం చేసేది అల్లరి. అలా ఎలా వచ్చింది? అది భలే వచ్చింది, భలే వచ్చింది, భలే వచ్చింది. కరెక్ట్ చెప్పా, మొత్తం కరెక్ట్ చెప్పా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ అంటే ఎక్స్ట్రా ఆఫ్ లైఫ్. లైఫ్ లో ప్రతిదీ నార్మల్ గా ఉంటుంది. నచ్చట్లేదు భయ్యా, ఇంకా ఎక్స్ట్రాగా అంతకు మించి కావాలనిపిస్తుంది. అంతకు మించే ఉంది హైట్, పర్సనాలిటీ అన్ని ఎక్స్ట్రాలోనే ఉన్నావు నువ్వు. ఇంకేం కావాలి ఎక్స్ట్రాగా? 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంది. 2 సుళ్ళు వేసుకున్నా, నాకే ఒక టికానా లేదు. నీకు 2-3 అంట, న్యాచురల్ అయిపోతావు. కూర్చో. P4 పొటెన్షియల్ ఆఫ్ లైఫ్. లైఫ్ లో ఏదో సాధించాలని కసి, సత్తా, పట్టుదల ఉంటుంది, కానీ సాధించాలని టైంకి ఇంకా ఏదో కావాలనిపిస్తుంది భయ్యా. నువ్వు బాగా చదువుతావు అనుకుంటా కదా. R for Hi Pradeep. Hi, how are you? I'm fine. What about you? 50 rupees fine. R for royalty of life. లైఫ్ అంతా రాయల్ గా ఉండాలని బాయ్ ఫ్రెండ్ చేత బ్రాండెడ్ ఐటమ్స్ కి బిల్ కట్టించాను, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అంతకు మించి కావాలనిపిస్తుంది. వాణ్ణి శాంతం తర్వాత ఇంకా అంటే కొంచెం కష్టం, వెతుకుదాం మాలాంటి వాళ్ళు. ఎంటర్టైన్మెంట్ ఆఫ్ లైఫ్. లైఫ్ అంతా వినోదంగా ఉండాలని వినోదం మూవీతో పాటు ఎన్నో కామెడీ మూవీస్ చూసాను ప్రదీప్, కానీ అవన్నీ చాలా బోర్ కొట్టేశాయి. అంతకు మించి కావాలనిపిస్తుంది ఇంకా. అసలు వినోదిని ఉంటుంది, తీసుకెళ్ళు. ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్. మెళ్ళ పామేసినావు, మెళ్ళ పామేసినావు అంతే, ఆ మాత్రం ఉండాలి మరి. సూపర్. ఎస్ ఫర్ సోర్సెస్. లైఫ్ లో హ్యాపీగా ఉండడానికి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, అన్ని ట్రై చేశాను, బట్ హ్యాపీగా లేను. అంతకు మించి ఏదో కావాలనిపిస్తుంది. ఏమిటది? గోడకి దూకు తెలిసిద్ది, అంతకు మించి. ఇంకో ఎస్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్. లైఫ్ లో సక్సెస్ అవడం కోసం సక్సెస్ అయిన చాలా మందిని సైడ్ చేసి మరీ సక్సెస్ అయ్యాను, అయినా హ్యాపీనెస్ లేదు. ఇంకా అంతకు మించి కావాలనిపిస్తుంది. ఎంత మందిని తొక్కుదాం అనుకుంటున్నావమ్మా? ఇంకా కొంతమందిని ముంచాలి కదా లైఫ్ లో సక్సెస్ కావాలంటే. తప్పదమ్మా. ఇంటర్లో ఒకడు, డిగ్రీలో ఒకడు, అలా ఒక్కొక్కరు ముంచుకుంటూ వెళ్తుంటే ముందుగా. మిమ్మల్ని చూడగానే ఇంకొకటి మీనింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎక్సలెంట్ ప్రదీప్ రాక్ ఎంటర్టైన్మెంట్ ఫర్ స్టూడెంట్స్ స్పెషల్. అయ్యే, నేను స్టూడెంటే కదా భయ్యా. అదే సబ్జెక్టులు ఉండిపోతే స్టూడెంటేగా, అది పూర్తి అంతరు స్టూడెంటే అని చెప్పారు. అందుకే అవగొట్టట్లేదు నేను కూడా. బట్ శుభం. అంటే డెఫినెట్ గా అంటే మనం ఇలాగే ఉంటాం. ఇగో మా సుబ్బారావు లాగా. మా సుబ్బారావు జైలుకి వెళ్ళి 12 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు. మాసిపేరు గెట్టం, బట్టతల, పెద్ద బొర్ర వేసుకుని వచ్చాడు అనమాట. పాప ఇంట్లోకి రాగానే వాళ్ళ ఆవిడ, ఏంటి విడుదలై 2 hours అయింది, ఎక్కడ తిరిగేసి వస్తున్నావు? పని పాట లేదా నీకు? విడుదల ఇవ్వగానే ఇంటికి రావాలని తెలీదా? జీవితం అనుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేనా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తా అంటే, సరే వెళ్ళేటప్పుడు సంచి పట్టుకుని వెళ్ళాను. అదేంటి అంటే, ఒకవేళ మనసు మార్చుకుంటే కిలో టమాటాలు తీసుకురా వచ్చాడు పను. సో కొంతమంది ఏం చేసినా మారరు అనమాట. సో మీకు కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఎదురుపడి ఉంటారు. అరే నువ్వు ఈ జన్మకు మారవరా అనే చాలా మందిని అనుంటాం మనం. సో అలా అన్న వ్యక్తుల గురించి. మై నేమ్ ఇస్ మధు గారు, చెప్పండి. అమ్మాయిని వదిలిపెట్టి ఆంటీకి లైన్ వేసినప్పుడు నువ్వు జన్మలో మారవరా అనిపిస్తుంది. అది నిన్న ఎవరైనా అన్నారా? నువ్వు ఎవరైనా అన్నావా? నేను వేరే వాళ్ళు నిన్ను అన్నారా? ఓకే. వాష్రూమ్ లో కూర్చొని కూడా చాటింగ్ చేస్తున్న వాళ్ళకి మరి ఏం చేయాలి? ఏం చేస్తారండి? గోడ మీద ఉన్న బల్లిలు, దాని కాళ్ళు, మూతి చూసుకుంటారేంటి? శోభనం గదిలో కూర్చున్న తర్వాత నెక్స్ట్ డే ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామండి అన్నప్పుడు ఈ జన్మలో ఇది మారాడు అనుకుంటాం. మీకెలా తెలుసు విషయం? పిల్లం పక్కన పెట్టుకుని మొగుడు వేరే అమ్మాయితో లైన్ వేస్తున్నప్పుడు ఇటు జన్మలో మారడరా అనిపిస్తుంది. ఇందాక మా సుబ్బారావు వాళ్ళ ఆవిడ గయ్యాలేమో పాపం. ఫిజిక్స్ ఎగ్జామ్ కి కెమిస్ట్రీ స్లిప్ పెట్టుకెళ్ళినప్పుడు చచ్చిన మాట అనిపిస్తుంది. నేను మారలే.
మాకు సబ్జెక్ట్ తో భేదాలు లేవు. ఈ బుక్ అనిపించింది ఓకే దించి రాక్స్ అదే దాన్ని తీసుకెళ్ళా. ఫస్ట్ నైట్ రోజున పిల్లని పక్కన క్యాండీ క్రష్ గేమ్ ఆడినప్పుడు అనిపిస్తుంది చచ్చిన మాట రండి. ఎందుకు ఆడేవి అలాగా? కాదు మళ్ళీ ఛాన్స్ 2 ఆన్సర్లు చెప్తున్నాడు ఆయన. వీడికి 20 years వచ్చినా అని పక్కనోడి పెన్సిల్ కొట్టాడు. ఇది జన్మలో మారడం పెన్సిల్. అయ్యో అయ్యో చిన్న చిన్న విషయాలు చెప్పడరా అంటే చిన్నప్పుడు విషయాలు చెప్తారా? రిలేటివ్స్ చనిపోయారని చెప్పేసి ఫ్రెండ్ కాల్ చేస్తే అక్కడికి ఫిగర్లు వస్తారని అడిగితే ఇది జన్మకి మారడం అనిపిస్తుంది. ఓకే హే రిలేటివ్ చనిపోయారని చెప్పేసి ఫ్రెండ్ కి కాల్ చేసి వెళ్దాం రా అంటే అక్కడ ఫిగర్స్ వస్తారంటే ఇది జన్మకి మారడం అనిపిస్తుంది. ఇది మొత్తం హిందీలో చెప్పు. హిందీ నీ ఆతా భయ్యా. అయ్యో ఇది ఆతగా, ఇది ఆత అయినప్పుడు అది కూడా ఆత. ఓన్లీ తెలుగు భయ్యా. तो उधर पोटिया आया तो पोटिया आया रहा पोटिया पोटिया लड़कियां लड़कियां आए आता बोले तो आया तो बोले तो నాదే దారుణం అనుకో నీది దరిద్రం హిందీ. ఎవరైనా చనిపోయారని తెలిసి వాళ్ళ దగ్గర నేను నుంచినట్టు ప్రపంచానికి తెలియదు. ఎవరైనా చనిపోయారని తెలిసి వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు శవం పక్కన కూర్చొని ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుంది మరమరాలు ఉన్నాయా తినడానికి అని అడిగినప్పుడు చీ ఇది మారదురా ఇంకా నయం నెత్తి మీద పెట్టిన రూపాయి బిల్ల తీసుకెళ్లి మరమరాలు కొనుక్కురాలా. నోట్లో 22 పళ్ళున్నా గానీ 32 22 కాదు నోట్లో 32 పళ్ళున్నా గానీ ఇంకా నోట్లో వేలు పెట్టుకొని పడుకునేవాడిని వీడికి జన్మకి మారరావు అనిపిస్తుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్ళేటప్పుడు కూడా మేకప్ కిట్ పట్టుకెళ్లే వాళ్ళు వీళ్ళు జన్మకు మారరా అనిపిస్తుంది. అవును బ్యూటీ పార్లర్ కి వెళ్ళే లోపల చాలా మంది చూస్తారు కదా. మరి జేఎస్సీ నుండి కూడా మిస్కల్ ఇచ్చినప్పుడు జనంలో మారడానిపిస్తుంది. రాజా ఎక్స్ప్రెస్ రాజా లవ్ యూ రాజా. రాజా వాష్రూమ్ లో ఉన్నప్పుడు అరే 5 minutes అన్నప్పుడు ఊరికే డోర్ తడతా ఉంటే వీడి జన్మకి మారడం అనిపిస్తుంది. లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? ప్రదీప్ షోకి వచ్చి కామెంట్ చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్న వాడికి ఇప్పుడు జన్మలరా మారరా అనిపిస్తుంది. వన్స్ మోర్ ప్రదీప్ షోకి వచ్చి కూడా కామెంట్ చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్న వాడిని జన్మకి మారరా అనిపిస్తుంది. అయ్యో లేలే ఇవాళ చూడు అందరు మాట్లాడతారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ సెకండ్ రో లో వాళ్ళైతే అందరు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నారు. హాయ్ ప్రదీప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ స్కూల్ మీరు? టీచర్ ట్రైనింగ్ కోర్స్. వామ్మో టీచర్ అవుతావు అమ్మా ఏంది నువ్వు? నాకు చిన్నప్పటి నుంచి టీచర్లు అంటే కదా కదా పిచ్చా కొట్టుడు కొట్టేవాళ్ళు తెలుసా. నన్నైతే పట్టా పట్టా కొడితే గోడ గుద్దుకుని మళ్ళీ వచ్చేవాడు. ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ఫోటోస్ చూస్తా ఇవ్వరా అని చెప్పి వాట్సాప్ లో అమ్మాయి నెంబర్ ఉందా అని చెక్ చేసే వాడిని చూస్తే వీడి జన్మకు మారరా అని అంటాం. వాళ్ళు ఫోన్ తీసుకోకర్లేదమ్మా నువ్వు ఇలా చేస్తున్నాను నీకెందుకురా. ప్రదీప్ అనే 20 సినిమా ఇద్దామంటే హీరోయిన్ గా సన్నీ లియోన్ సెలెక్ట్ చేద్దామంటే చీ ఇది మారరా ఈ జీవితంలో అన్నా. అవునా స్పెషల్ సాంగ్ ఇద్దాం ఎందుకంటే కాజల్ హీరోయిన్ కింద ఉంటుంది కాబట్టి హీరోయిన్ గా సమంతని సెలెక్ట్ చేద్దాం అనుకుంటా కదా. నువ్వు భలే వెరైటీ ఉన్నట్రా సెంటర్ లోకి రా పాట పాడతావు. రావు డాన్స్ చేస్తా మీతో డాన్స్ చేస్తా. నువ్వు చెయ్యి నాకు అదే ఆనందం. మీతో చేసి ఇంకా ఆనందం. యు ఆర్ ద సూపర్మన్ టీ షర్ట్ ఏనా కావాలి. ఎస్ రెడ్ నిక్కర్ బయట. ఎస్ మ్యూజిక్. అమ్మాయి కావాలన్నారు బోర్డు పెట్టారు కానీ భలే చేశాడు. తన కింద ఏదో పడిపోయింది ఎత్తుకున్నాడు. సాంగ్ అంటే ఎత్తికాడు కానీ దొరకలే. సూపర్ ఎనర్జీ డాలి సూపర్. నితిన్ గారిని తెలిస్తే నువ్వు ఇలా డాన్స్ చేసావా నిజంగా 3 days ఏడుస్తాడు బాత్రూంలోకి వెళ్ళి. అయ్యో నేను ఎందుకు ఇలా చేయలేకపోయానా అని. తాళి కట్టే ముందు కూడా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసేవాడిని వీడు ఇంకా మారరా అనిపిస్తుంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు.
ప్రదీప్ కి ఇప్పట్లో మ్యారేజ్ కాదు అని తెలిసినా వెయిట్ చేసే వాళ్ళని ఈ జన్మలో మారరా అనిపిస్తుంది. చూడు భయ్యా, ఇలాంటి వాళ్ళే ఉన్న సంబంధాలు కూడా చెడగొట్టేలా ఉన్నారు. ఐరన్ చేపిస్తే 5 రూపాయలు వేస్ట్ అవుతాయని నైట్ అంతా బట్టలు తల కింద పెట్టుకుని పడుకునేవని మారురా అంటారు. అయ్యో చెంబులో బొగ్గేసుకుని పైన కూడా వచ్చేస్తుంది. ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్లే ముందు శుభాకాంక్షలు. ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్లే ముందు ఫ్రెండ్ ఏమైనా చదివేవారా అంటే వాడు నైట్ మొత్తం చదివి కూడా ఏం చదవలేదురా అంటే అప్పుడు అనిపిస్తుంది నువ్వు జీవితంలో మారవరా అని. మనతో పాటు బేవర్స్ గా తిరిగేవాడు ఎగ్జామ్ వల్ల తలెత్తకుండా రాస్తుంటే రక్తం మండిపోదరా. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే అన్న. నాకు ఈ న్యూస్ పేపర్ అనిపిస్తుంది అన్న. ఏమని? ఈ జన్మలో మారడని. ఎందుకు అలాగా? సినిమా పోవడం అంటే క్లాస్ పోవమంటారు అన్నాడు. ఏందన్నా అది? అంటే ఆయన ఉద్దేశంలో సినిమా వాళ్ళు అంటే నిద్రపోలేము, అరుస్తుంటారు డైలాగులు. క్లాస్ రూమ్ అయితే సైలెంట్ టీచర్ చెప్పుకుంటే పడుకోవచ్చానా? వీడు ఒక సబ్జెక్ట్ కూడా పాస్ కాలండి ఇప్పటిదాకా. ఒకటి కూడా పాస్ అవ్వలేదా? 17 బ్యాక్లాగులు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా? నా ఈయన చూసినప్పుడు అలా ఎప్పుడు మారవరా అనిపిస్తుంది. ఎందుకు? ఏం చేశాడు వీడు సనీలో అని చూసి ఎవరన్నా ఎవరిని చూసి? సనీలి అని చూసి ఎవరన్నా ఈమె అన్నాడు. తెలీదా? తెలియదంటానికి. భక్తి రస గీతాల తెలీదా? నిజంగా తెలీదా నీకు? తెలియదంట. వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ దట్ నిజంగా షీ సెలెక్టెడ్ ఇండియన్ సినిమా. అది మనకి ఇది. అండ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే డూ అండ్ వీ డెఫినెట్లీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. డెఫినెట్లీ అది ఒక ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకున్న లైన్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కరేజ్. ఓకే, సో సరదాగా గేమ్ ఆడదామా? సో ఆర్ ఫర్ రాయల్టీ ఆఫ్ లైఫ్. లైఫ్ అంతా రాయల్ గా ఉండాలని బాయ్ ఫ్రెండ్ చేత బ్రాండెడ్ ఐటమ్స్ కి బిల్ కట్టించాను, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అంతకు మించి కావాలనిపిస్తుంది. ఎస్వా సోర్సెస్ లైఫ్ లో హ్యాపీగా ఉండడానికి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, అన్ని ట్రై చేశాను బట్ హ్యాపీగా లేను. అంతకు మించి ఏదో కావాలనిపిస్తుంది. ఏమిటది? లైఫ్ అంతా వినోదంగా ఉండాలని వినోదం మూవీతో పాటు ఎన్నో కామెడీ మూవీస్ చూసాను ప్రదీప్, కానీ అవన్నీ చాలా బోర్ కొట్టేశాయి. అంతకు మించి కావాలనిపిస్తుంది. ఇంకా అసలు వినోదిని ఉంటుంది, తీసుకెళ్ళు. అమ్మాయిని వదిలిపెట్టి ఆంటీకి లైన్ వేసినప్పుడు నువ్వు జన్మలో మారాలనిపిస్తుంది. శోభనం గదిలో కూర్చున్న తర్వాత నెక్స్ట్ డే ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామండి అన్నప్పుడు ఈ జన్మలో మీరు మారాడు అనుకుంటావు. ఎవరైనా చనిపోయారని తెలిసి వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు శవం పక్కన కూర్చొని ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుంది మరమరాలు ఉన్నాయా తినడానికి అని అడిగినప్పుడు చీ ఇది మారదు. ప్రదీప్ అన్న 20 సినిమా ఇద్దామంటే హీరోయిన్ సన్నీ లియోని సెలెక్ట్ చేద్దామంటే చీ ఇది మారరా ఈ జీవితంలో అన్నాను. అవునా? స్పెషల్ సాంగ్ ఇద్దాం, ఎందుకంటే కాజల్ హీరోయిన్ కింద ఉంటుంది కాబట్టి. వాష్రూమ్ లో ఉన్నప్పుడు అరే 5 minutes అన్నప్పుడు ఊరికే డోర్ తడతా ఉంటే ఈ జన్మకు మారాడు అనిపిస్తుంది. ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్లే ముందు ఫ్రెండ్ ఏమైనా చదివేవారా అంటే వాడు నైట్ మొత్తం చదివి కూడా ఏం చదవలేదురా అంటే అప్పుడు అనిపిస్తుంది నువ్వు జీవితంలో మారవరా అని. సనీలి అని చూసి ఎవరన్నా ఈమె అన్నాడు. తెలీదా? తెలియదంటానికి. భక్తి రస గీతాల సర్ఫరాజ్ కాట్రే. కవన్ కప్ ఫ్రైడ్ రైస్ ఎక్స్ప్రెస్ రాశాలు ఫస్ట్ లెవెల్ ఆడడానికి చక్కగా 2 బ్యాచ్లు వచ్చాయి కాబట్టి మీ టీం నుంచి మీరు, మీ టీం నుంచి మీరు వస్తారు. డక్ షూస్ వేసుకుంటారు. ఇక్కడ నుంచి ఒక్కొక్క బాల్ తీసుకెళ్లి ఆ సెంటర్ లో ఉన్న బొచ్చులో వేస్తారు. వేసిన తర్వాత తాడు పట్టుకుని అటు ఇటు రింగ్ లో నుంచుంటారు. నుంచుని మీ వైపు లాగితే ఇగో మీ టబ్బుల్లో పడాలి ఆ బాల్, రైట్? దాని తర్వాత అది పడిపోతే మీరు వచ్చి నెక్స్ట్ బాల్ మీరు తీసుకుంటారు. అలా ఎవరు ఫస్ట్ బాల్ అందులో వేసుకుని ఎవరు లాక్కుంటే వాళ్ళు ఫస్ట్ ఆడడానికి ఉంటుంది. రెడీయా? వీళ్ళిద్దరు ఆడతారు, మీ ఇద్దరికి అర్థమైపోతుంది. రెడీ? 3, 2, 1 go. వేసేసో.
నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందా? వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి నాకు ఇవ్వ. వండర్ఫుల్, సూపర్. కవెన్ కప్ ఫ్రైడ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ముందు వీళ్ళిద్దరు ఆడారు. సో ఎలా ఆడకూడదో ఈయన చూపించాడు, ఎలా ఆడొచ్చో ఆవిడ చూపించింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. రైట్, 3, 2, 3, 2, 1 గో. ఎలా ఏసా ఏసా సూపర్ భయ. ఇక తాడు తీసుకోమ్మా, ఈ తాడు తీసుకో, నువ్వు ఈ తాడు తీసుకో. టైమ్ అప్. yes, వెరీ గుడ్. రండి అమ్మా, ప్రపంచానికి అనుకూలంగా ఇద్దరు నుంచండి. పాపం చాలా కష్టపడ్డారు అండ్ అందరికంటే మొత్తానికి తేడాగా ఆడింది. నువ్వు ప్యాంట్ మీద ఇక్కడ వేసుకున్నప్పుడే అనుకున్నా సూపర్ మ్యాన్. ఇక రింగ్కి ఇంతే దూరం ఇట్టి ఆడుతున్నాడు కానీ బొచ్చు దేని కింద పడుతుంది, అందులో మాత్రం పడట్లే. లాగడానికి ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు. బట్ విశ్వ ప్రయత్నాలు చేసాబోయా. మినిమం 1/2 కిలో తగ్గుంటావు నువ్వు డెఫినెట్ గా. వెల్ ప్లేడ్ నలుగురు. థ్యాంక్ యూ. మరి కాసేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, చాలా సందర్భాల్లో తలతకి సమాధానాలు మనం ఇస్తాం, ఎందుకంటే అవతరాడు అంత తేడా ప్రశ్న అడిగాడు కాబట్టి. సో వాడికే అంత తిక్కు ఉంటే మనకి ఎంత ఉండాలి. సో అలా మిమ్మల్ని అడిగిన తిక్క ప్రశ్నలు ఏంటి, మీరు ఇచ్చిన తిక్క ఆన్సర్లు ఏంటి? అన్న మేము ఒక ఫ్రెండ్ ఉన్నా నాకు, వాడు నా వయసు అడిగినా, పక్కన జల్లికట్టు జరుగుతుంది. నేనన్నా అరే దాంట్లో ఎంతమంది లెక్క పెట్టుకోరా, అంతే నా వయసు అని చెప్పాను. అంటే అందులో నుంచున్న వాళ్ళ ఎదుతో పాటు పరిగెడుతున్న వాళ్ళ? కూర్చుని అన్న. ఓ జల్లికట్లో కూర్చుని కూడా ఉంటారా? మా ఊరు అన్న అది. చిన్న క్వశ్చన్, ప్రతి ఒక్కటి మనం కళ్ళు తెరిచే చూస్తామన్నా, ఒక్క విషయంలో మాత్రం కళ్ళు మూచుకుంటా. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడా? తుమ్మినప్పుడా? యా తుమ్మినప్పుడు కళ్ళు మూసుకుంటారా? లేకపోతే గుడ్లు బయట పడతాయి అన్న. లేకపోతే గుడ్లు బయట పడతాయా? తుమ్మే ముక్కుతో కదా, గుడ్లు ఎందుకు బయట పడతాయి? ఒకసారి తుమ్మన్నా మూసుకున్నావు. బాగుందన్న, ఫోటో దిగొచ్చు. అందరు కలిసి తుమ్మండి ఒకసారి. ఎందుకు తుమ్ము వస్తుంది తెలుసా నీకు? తుమ్మాలి కాబట్టి వస్తుంది. తుమ్మాలి కాబట్టి వస్తుందా? లోపల ప్రెజర్. నేను చదువుకుంటా వచ్చి నా ఫ్రెండ్ ఏం చేస్తున్నారు అని అడిగితే సడన్ నేను ఫిజిక్స్ అన్న. అలా అంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్సా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అంటే నేను బీకామ్ లో ఫిజిక్స్ అన్న. ఉంటుంది, అప్పట్లో ఉండేది. అప్పట్లో ఒకప్పుడు ఎక్కువ చదువుతున్నారని తీస్తారు అంతే. ఉండేది. బ్యాగ్ వేసుకొని బడిగోతుంటే ఫ్రెండ్ వచ్చి బడిగోతున్నారా అంటే లేదురా బార్కి వెళ్తున్నా వస్తావా అని అడిగిన. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నేను నా గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కలిసి ఏరా మూవీకి వచ్చా అని అడిగితే లేదురా నేను పాప్కార్న్ అమ్మడానికి వచ్చాను, అది పల్లీలు అమ్మడానికి వచ్చానని చెప్పి అవి గ్యారంటీ అడుగుతారు. థియేటర్లో చూసి ఏంటి సినిమాకి వచ్చారా అని అడుగుతారు. షాపింగ్ మాల్ ఏంటి షాపింగ్ వచ్చావు? లేదురా ఏరు శనక్కాయలు అమ్ముకోవడానికి వచ్చాం. నేను నిద్రపోతున్నప్పుడు మా అక్క వచ్చి లేపి ఏంటి చెల్లి నిద్రపోతున్నా అంటే లేదే ప్రదీప్ తో డ్యూయట్ వేసుకుంటున్నా వస్తావా అని అడిగాను. మీ అక్కని అడిగానని చెప్పాం. పక్కింటి అంకుల్ నీకు ఏ బండి అంటే ఇష్టం రా అంటే పానీపూరి అని బండి చెప్పు. ఎగ్జామ్ హాల్లో మేడం కి కాపీ కొడుతూ మేడం కి దొరికిపోతే అప్పుడు
కాపీ కాదు కాపీ కొడితే మేడం కి దొరికిపోతే అప్పుడు మేడం కోపంగా ఇప్పటి నుండి కాపీ కొడుతున్నావు అంటే ఫస్ట్ క్వశ్చన్ నుండి కాపీ కొడుతున్నావు మేడం అని చెప్పిన. సాంగ్స్ వింటున్నప్పుడు మా ఫ్రెండ్ అడితే ఏదా సాంగ్స్ వింటున్నావు అంటే లేదురా స్పీకర్స్ చెక్ చేస్తున్నాను. నాకు ఒక జోక్ చెప్పాలా? ఇప్పుడు చెప్పింది కదా. ఓకే. టీచర్ అడుగుతుంది అయిపోయాను ఇంకా జోక్ అయిపోయి అలవాట్ల పొరపాటు. టీచర్ అడుగుతాను దేవుణ్ణి టచ్ చేసావా అని అడిగినప్పుడు పాప జోక్ చెప్తున్నాడు రా. టీచర్ అడుగుతుంది స్టూడెంట్ ని నువ్వు దేవుడిని చూసినావు అంటే లేదు మేడం అంటే కొన్ని టచ్ చేసినావు అంటే లేదు మేడం అంటే అయితే దేవుడే లేదు దృష్టిలో అంటే స్టూడెంట్ అడుగుతాడు టీచర్ టీచర్ మీరు బ్రెయిన్ ని టచ్ చేసిన అంటే లేదు అంటే మీరు మీ బ్రెయిన్ ని చూసుకున్నా అంటే లేదంటే మీకు కూడా బ్రెయిన్ లేదు టీచర్ అన్నాడు. హాయ్ అన్నయ్య. హాయ్ మా బ్యాచ్ లో మా ఫ్రెండ్ ఒకడు వచ్చి నా ఫోన్ నెంబర్ అడిగాడు 100 అని చెప్పా. బతికిపోయాడు. ఒకటి నా దగ్గరకు వచ్చి నీ మేకప్ ఖర్చు ఎంత అవుతుంది అని అడిగితే మీ ఫ్యామిలీ వేసే సిట్టింగ్ దానికి అయ్యే డాక్టర్ ఖర్చు కంటే తక్కువే అని చెప్పి. హాయ్ ప్రదీప్. హలో అండి. ఇద్దరు అంటారు ఎలా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చావా అంటే కాదు ఎక్స్ప్రెస్ పండిని తేయడానికి వచ్చాను అని. నమస్తే కాకా. మా ఊర్లో పిల్లడు ఉన్నాడు. ఏరా స్కూల్కి వెళ్ళలేదు నీ సైకిల్ ఏమైంది అని అడిగా. ఆడొచ్చి అన్న రాత్రి శ్రీమంతుడు వచ్చిండ నా సైకిల్ అన్ని ఎత్తుకెళ్ళిండి అని చెప్పి. హాయ్ ప్రదీప్. హాయ్. జూనియర్ ఒక అమ్మాయి వచ్చి అక్క బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా అంటే ఆ చదువు అమ్మ పెద్ద అక్క పొలిటీషియన్ అవుతా అని చెప్పి. మేడం గారు లేచారు. హాయ్ ప్రదీప్. హాయ్. ఒక రోజు నేను ఊరికి వెళ్తే ఒక పెద్ద ఆయన ఏమ్మా ఊరికి వచ్చావా అంటే లేదు ప్రదీప్ పల్లి చిప్పులకి వచ్చానని చెప్పాను. ముసలాయన వెంటనే సరే అయ్యో అని వెళ్ళిపోయి ఉంటాడు. అన్న మా ఊర్లో కిరాణా షాప్ పెట్టినప్పుడు ఏదైనా చేరా కొట్టి పెట్టినవారంటే లేదురా కూలర్ పెట్టా సమ్మర్ గా సలంగా ఉంటుందని. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. మా ఫ్రెండ్ ఒకరిని నిద్రపోతుంటే ఏరా నిద్రపోతున్నారా అని అడిగితే లేదురా నెల్లూరు పోతున్నా లిఫ్ట్ ఇచ్చి వస్తావా అని అన్న. హాయ్ అన్న. హాయ్. మా ఫ్రెండ్ ఒకడు అమ్మాయిలకు పెళ్ళయిందని కాళ్ళకు మెటల్ చూస్తే తెలుస్తుంది మరి అబ్బాయిలకు పెళ్ళయిందని ఎలా తెలుస్తుందిరా అని అడిగాడు. బట్టతలో బొజ్జో చూస్తే తెలుస్తుంది. తలపైన వెంట్రుకలు లేకుండా బట్టతలు ఉంటది కదరా వాళ్ళని చూస్తే తెలుస్తుందిరా పెళ్లి అయినట్టు అని చెప్పి. మాకు ముందే ఎకరం పోయింది ఇంకేముంది. మా ఫ్రెండ్ క్రికెట్ ఆడేటప్పుడు గార్డు పెట్టుకున్నావా అంటే నేను ఇచ్చి గార్డు పెట్టుకున్నా అని చెప్పిన. సో సరే కబుర్ల వరకు ఓకే. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ కానీ మీకేమైనా ఎక్స్ట్రా టాలెంట్స్ ఇంకేదైనా? మిమిక్రీ. పల్లీలు అమ్ముతా కూర్చో. పల్లీలు అమ్మడం ఏంటి? కొంచెం వేడిగా ఉన్నాయి. ఫస్ట్ పల్లీలమ్మ ట్రైన్ లో వస్తున్నాడు. నార్మల్ గా ఎట్లా అమ్ముతాడో చూపిస్తా. పల్లీలు ఎవ్వరు కొనట్లేదు ఫుల్ కోపం వస్తుంది. అప్పుడు ఎట్లా అమ్ముతాడో చూపిస్తా. బాధలో పక్కపంటి లవర్స్ రొమాన్స్ చేసుకో ట్రైన్ లో. అప్పుడు పల్లి ఏ పల్లి ఏ పల్లి. సూపర్. ఇంకేమైనా అమ్ముతావు? ఓన్లీ పల్లీలు అమ్ము. టీ కూడా అమ్ముతా. వెరీ గుడ్. ఫస్ట్ టీ అమ్ముకునేవాడు ట్రైన్ లో వస్తాడు. ఆడ అనేది ఇవ్వడానికి అర్థం కాదు. ఆడైనా అంటాడు. ఆడ ఎట్లా అంటాడో నేను చూపిస్తా. అప్పుడు టీలు ఓని మీద పడుతుంది. ఆడ కోపంలా ఏరా ఎడబోస్తున్నావురా అంటే అప్పుడు టీలు కూడా అమ్మడం పోవట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. సమోసా వాటర్ బ్యాగ్. సూపర్ బాయ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. సబ్జెక్ట్స్ ఉన్నాయా? అయితే పర్లేదు. ఇంకేముంది? కమన్ ఫ్రైడ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇంకెనీ టాలెంట్స్? మిమిక్రీ కాకా. ఓకే వెరీ గుడ్. రండి కాకా. బిత్తిరి శక్తి మన ఎక్స్ప్రెస్ రాజా షోకి వస్తే ఎట్లా ఉంటుంది? నమస్తే ప్రదీప్ కాకా. నమస్తే. 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 అందరూ మంచిగా ఉన్నారా? అందరికి శుభాకాంక్షలు. ఎట్లా మిస్ అయినావా? అదే మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పు.
తను సంక్రాంతి ముగ్గ తన గొప్పమంటరా గంగిరెద్దు వచ్చినట్టు తొక్కేస్తా పెట్టరా నా దగ్గర నుంచి ₹1 కోట్ల తీసుకెళ్ళరా నేను సంపాదిస్తా అంతేకాక నా లవ్ నా ఫీలింగ్ రా ఎందుకురా ఇట్లా ఉంటుంది. ఛత్రపతి మూవీ నుంచి ప్రభాస్ డైలాగ్ ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దగ్గరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గుండాజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీజంతో వచ్చిన పోర్టుకు శవం లెక్కన పోర్టుకు బలవుతాయి తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. చాలా బాగా చేశారు కానీ లాస్ట్ది ప్రభాస్ గారిని ఇమిటేట్ చేస్తున్నారు చక్కగా అంటే ఆ వాయిస్ ని డైలాగ్ అక్కడ ఎంత పవర్ఫుల్ ఉంటుంది ఆయన ఎంత బాగా అనేసి నేను మంచి పాట పాడతాడేమో నెక్స్ట్ మొత్తం రాగా వండర్ఫుల్ గ్రేట్ టాలెంట్. ప్రతిభన చల్మార్ స్టెప్ వేద్దాం అన్నావు నలుగురం కలిసి. ఎవరెవరు వస్తున్నారు? ఒక ఇద్దరు అబ్బాయిలు కలిపి వేస్తే బాగుంటది. నలుగురు అబ్బాయిలు ఇంకా బాగుంటది. నలుగురు అబ్బాయిలతో చల్మార్ వేస్తావా నువ్వు? మా పల్లి బటాని, మా సింగిల్ అండ్ రమేష్, అదిగో చివర్లో 3 అండ్ మా సర్ఫరాజ్ కాట్రే, ఈ నలుగురు వేయాలి. కమాన్ రండి. యో మెల్లగిల్లా ఆయన ఇల్లాకెళ్ళు కంగారు పాడుగాను. రెడీ పొజిషన్. ఓకే కమెంట్ ఫ్రెండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు ఇంకో ఆట ఆడుకుందాం. ఓకే సో ఈసారి ఓకే చాలా సింపుల్ గేమ్ ఉంటుంది. 6గురికి చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, ఆడే వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు మాత్రం భలే నుంచి నా ఆర్డర్ వండర్ఫుల్. ఫ్రెండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో 6గురికి కళ్ళకంతలు కట్టేశాం. అండ్ మీ ముందున్న బొచ్చులో స్మైలీ బాల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి. గర్ల్స్ 3 స్మైలీ బాల్ తీసుకుంటారు అండ్ అబ్బాయిలు 3 ప్లాస్టిక్ బాల్ తీసుకుని ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే అందరూ ఒకేసారి చేతులు పట్టుకుని కాదమ్మా, అక్కడ బొచ్చు ప్లేస్ మారచ్చు. సో మీకు మీరు 10 అడుగులు వేయగానే మీకు బొచ్చు కనిపిస్తుంది. ఆ బొచ్చులో ఈ బాల్ వేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి నెక్స్ట్ రౌండ్ కి బయలుదేరేయాలి. అండ్ మూతి మొహం అతి తిప్పితే కనిపిస్తుంది అనుకుని ట్రై చేయకండి. ఓకే ఇదిగో బక్క అంటే నువ్వు ట్రై చేస్తున్నావు నాకు అర్థం అవుతుంది. రెడీ 3, 2, 1 గో. చూడడానికి ట్రై చేస్తావు కనపడదా చెప్తుంటే. వెనకాల
మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళకంతలు తీసుకోండమ్మా. వెరీ వెల్ అండ్ సూపర్. చాలా అద్భుతంగా ఆడారు భయ్య, నిజంగా చాలా అద్భుతాలు సృష్టించారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఇందులో. ఈయన అక్కడే తిరుగుతుంటాడు, దాని చుట్టూరే ప్రదక్షిణాలు చేస్తుంటాడు. ఈయనైతే చాలా సీరియస్ తిరుగుతున్నాడు, అంటే ఈయన ఉద్దేశంలో బొచ్చ ఆయన దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాడు, అని తిరుగుతున్నాడు. ఇంకా ఆయన అయితే చెప్పక్కర్లే, ఇక్కడి నుంచి ఓడిసడం మొదలు పెట్టాడు. నేను ఆయన మీదకి ఏనుగాట కూడా ఆడుకున్నా, అబ్బే లాభం లేదు, ఇంకా పాకుతూనే ఉన్నాడు. అండ్ మేడం గారు వాళ్ళ కాళ్ళకి దండం పెడతారేంటమ్మా బొచ్చి ఇక్కడ ఉంటే. అండ్ మీరు సూపర్ అండి అందరికంటే. ఆవిడ నిజంగా ఇందులోంచి బాల్ తీసుకుని ఆ గోడను 3 సార్లు గుర్తుకుంది ఆవిడ. వచ్చేటప్పుడు ఇటు వచ్చావు కాబట్టి మళ్ళీ ఇటు వెళ్ళాలిగా, అటు ఇంకో రూట్ ఉంది అనుకున్నావు అమ్మా. అందరికంటే తెలివైన ఆవిడగో ఈవిడ ఇక్కడిని తీసుకెళ్ళి ఇట్ట వెళ్ళి అందులో వేసి మళ్ళీ ఇట్ట వచ్చింది. ఇది తీసుకుని ఈసారి ఇటు వెళ్తుంది ఏంటో. అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్, యువర్ విన్నర్స్. అబ్బాయిలు 2 వేశారు, మీరు 5 వరకు వేశారు బాల్స్. వెల్ ప్లేడ్, సూపర్. చూసా భయ్యా అమ్మాయిలు ఎంత గుడ్డిగా నమ్మేస్తారో నీకు అర్థమైంది ఎప్పుడైనా? అది చాలా బాగా ఆడారు మీరు కూడా. ఇంత దారుణంగా నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు ట్రీట్మెంట్ కి టైం వచ్చింది. అందరూ మాట్లాడారు, అందరూ ఆడారు, కానీ ఇంకొంతమంది నాకంటే తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. సో ఆ ఇద్దరు ఎవరంటే మేడం గారు పల్లి పట్టాలి దా. నన్ను పక్కనేస్తావా తామరాకు మీద ఇంటి బొట్టు నువ్వా పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా ఓసి 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 పాలకోవా చూసి చూసి వేసి పుట్టుకెళ్తావా ఫేకు బుక్కులాగా నన్ను చూస్తావా అంటుకుంటే సర్రుమంటూ పారిపోతావా నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలు. ఆ పల్లి పడనే గురుగారు ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. ఏం పేరు మీది? వంశీధర్ రెడ్డి. వంశీధర్ రెడ్డి. ఇది పల్లి పట్టేది అమ్మెమ్మెలు అయిందా వాయిస్ మామూలుగా? ఎప్పటికైనా ఒక ఆర్టిస్ట్ కావాలని కోరిక పోయా, పల్లీలు అమ్ముకొనైనా స్టార్ట్ చేద్దామని. అయిపోయి నేను అంది కెరియర్ ఎలా స్టార్ట్ చేస్తాను కాదు, సౌండ్ ఎందుకు అలా ఉంది అంటే రూమ్ లో బ్యాచులర్ రూమ్ కదా, ఎంజాయ్మెంట్ కి అట్లా పల్లీలు అమ్మి 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 అలవాటు అయిపోయింది. అందుకని వాయిస్ అలా అయింది అనమాట. వాటర్ ఎక్కువ వాడుతూ ఉండాలి నైట్, సోడా మంచిది కాదు. సో గురుగారు, సో ఫ్రెండ్స్ తో ఉంటారు రూమ్ లో? ఫ్రెండ్స్ తో. సో ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? సిద్దిపేట. సో ఇక్కడ 4 ఏళ్ళు అంటే గ్యారంటీ అటెండెన్స్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. బిచ్చాడు పొద్దున్న లేవాలిగా కాలేజీకి వెళ్ళాలంటే. అయిపోద్దా నెక్స్ట్ ఇయర్ కి? ఒక 1 year టైం పడుతుంది. తీసుకో, ఎక్కువ పర్లేదు, ఏం టెన్షన్ లేదు, తీసుకో. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం? జాబ్ వెయిట్ చేస్తున్నారు మన గురించి చాలా మంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ స్టడీస్ కాకుండా ఇలా కరిక్యులర్ అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారా? చాలా ఇష్టం, ప్రాణం. కల్చరల్స్ వచ్చేసి తెగిపోతాయి, వద్దు కోసం మాకు అట్టాగా. వెరీ గుడ్. మేడం గారు? నా పేరు ఇందు, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. సో ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీరు పెద్ద హాయ్ చెప్పండి, వాళ్ళు చాలా పెద్ద ఫ్యాన్స్. ఎన్ని రోజులేందో మ్యూజిక్ ఛానల్లో లైవ్ కాల్ చేసిన వాళ్ళు అడిగేవాళ్ళ. ఇందు వారి కుటుంబ సభ్యులందరికీ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి హాయ్. ఓకే, ఇప్పుడు నేను మీకోసం ఒక పాట డెడికేట్ చేశాను. ఓకే. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్నే హృదయాన్నే అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించా నా మనసే. చూసా చూసా చూసా. సో స్వీట్, థ్యాంక్ యూ. ప్రదీప్, అంతేనా? అంతేనా? ఇంకేం కావాలి?
అంటే వీలైతే సెల్ఫీ ఆహా. కుదిరితే ఒక స్టెప్. సో ఇప్పుడు మీరు ఏంటంటే కుర్చీలో కూర్చుంటారు, గిర్రమని తిరుగుతారు, పరిగెత్తుకుంటూ వెళ్తారు. కర్రకి తాడుంది, తాడుకి చివరిలో బొచ్చుంది, దాని ఇలా పైకి లిఫ్ట్ చేస్తే అది వచ్చి నెత్తి మీద ల్యాండ్ అవ్వాలి. అంతే, అయిపోయింది ఆట. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఎవరితో స్టార్ట్ చేద్దాం? వెరీ గుడ్, అంకుల్ గారు రండి. 3, 2, 1 గో. ఏం సంగతులు? చెప్పాలి భయ్యా. పల్లి పడండి. మీకు వాయిస్ సరిగ్గా వస్తుంది. ఏది ఎలా రావాలి? పల్లి ప్రాక్టీస్ చేస్తామండి. ఏ కాలేజ్ చదువుతున్నారు మీరు? ఎవరండి? నేనా? నేను కాలేజ్ కాదండి, ఆమె ఆర్టిస్ట్ కమ్ యాంకర్ అండి. అవునా? అవునా, ఆయన సంగతి మర్చిపోయాను. అన్న కొంచెం ఆపమని చెప్పావు. ఆపమని చెప్పనా? ఓకే, ఆయన ఆగమంటున్నాడు, ఒకసారి ఆపాలా? మీ వాళ్ళు వద్దంటారు, బాగా తిప్పంటారు, ఇంకొంచెం స్పీడ్ పెంచమంటున్నారు. అరే పల్లీలు అయిపోతున్నాయి రా. 3, 2, 1 గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే. అది అదే అదే బొచ్చు మీద బొచ్చుదా. కమాన్. అయ్యా నెత్తి మీద ఇది ఇలా ఉండాలి. ఓకే, అవును, ఇలా నువ్వు బెండ్ చేయగాని అదేంటి, అది వచ్చి తన తర్వాత కూర్చుంటుందా నువ్వు ఆడకుండా? దానికి తెలిసేది నీకు వచ్చాను. అది ఉల్టా పెట్టుకుండు. వెల్ ప్లేడ్, సూపర్. గురువు గారి పరిస్థితి ఇలా ఉంటే మేడం గారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో. వెరీ గుడ్. తిరుగుతున్నంత సేపు బానే ఉన్నాడు ఈయన, తిరగడం ఆపిన తర్వాత అని రౌండ్ వేసి వచ్చాడు మొత్తం. సో మేడం గారు మీ ఛాన్స్, రండి. కమాన్. 3, 2, 1 గో. కళ్ళు తెరవమ్మా. కళ్ళు తెరిస్తే గానీ మిగతా విషయాలు అర్థం కావు. కళ్ళు తెరిస్తే చాక్లెట్ అంట. వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించలేదు? నేనే తిరుగుతున్నట్టుంది. ఇంకేంటి బాయ్ సంగతులు? ఎక్కడ రూమ్ ఎక్కడ? అదెక్కడ? ఆట పాడేసుకో. పిచ్చి పీక్స్ అది. ఆట పాడతలేదు. 3, 2, 1 తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. ఏం ఖరాబ్ అవుతుంది? అగో లెఫ్ట్ 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 రైట్ రైట్ రైట్. ఈయన పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఈ ఆటలో కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ అట. ఈయన అడ్డగా పెట్టుకుంటూ పప్పు ఖరాబ్ అవుతుంది బేటా. ఈ మధ్య టోపీలు కూడా ఇట్లా కూడా పెడుతున్నారు. అంటే వాళ్ళకి పెద్ద ఒకటి అలవాటు, పెట్టుకోవడం రాదు. పప్పు ఖరాబ్ అవుతుంది బేటా. నేను పట్టుకుంటాను, నువ్వు దాన్ని తీసుకోండి. ఇక పెట్టు, ఆమెకు పెట్టు. నేను టోపీలో పెడతా, తలకే దాని మీద తెచ్చి పెట్టా. వెరీ గుడ్. ఇప్పుడు కర్ర పట్టుకో, నువ్వు ఆడినట్టే. సూపర్ గా ఆడారు. కర్రదులే. అండ్ వెల్ ప్లేడ్. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు వీళ్ళిద్దరిలో? 3, 2, 1
And the winner is, congratulations, well played, ఇద్దరు. Congratulations. So ఇద్దరికి ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చేసి వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు అండ్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. చాలా మంది అయితే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నో ఆన్సర్స్ చెప్పారు చాలా మంది. ఎక్స్ప్రెస్ రాజా, బాయ్, సీ యూ. మార్నింగ్ టైం ఎక్కువ కొడతారా, ఈవినింగ్ టైం ఎక్కువ కొడతారా? అసలు కొట్టరా? మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడైనా పాటలు పాడతారా ఆయన? రోజు పాడుతూ ఉంటాడు. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని అతిలోక సుందరి అతిలోక సుందరి. ఇక్కడ కూర్చున్న అమ్మాయిల్లో 3 pretty faces సెలెక్ట్ చేయండి. నాకు తెలిసి ఒకళ్ళే ప్రెట్టీగా అనిపించారు. ఇదే ప్రోమో కట్. ఆ వడపప్పు. జై శ్రీరామ్. రామ 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 రామ